సింగరేణి బొగ్గు టూ కాస్ట్లీ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ నువ్వు మంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడలే? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సింగరేణి బొగ్గు చాలా కాస్ట్లీ అవుతుంది, 49% స్టేక్ హోల్డర్ లెక్క నేను మాట్లాడుతున్నా, ఏంది పంచాయతీ అని చెప్పి మాట్లాడినా. 4,000 నుంచి 6,000 పర్ టన్ అమ్ముతున్నారట, ఇంక్లూజివ్ టాక్సెస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అది పక్కకు పెడితే. తెలంగాణ సింగరేణి బొగ్గు ఎంతకు తెలుసా ఫ్రెండ్స్? 4,000 నుంచి 6,000 పర్ టన్. కోల్ ఇండియా ఎంతకు అమ్ముతున్నది? 2,000 పర్ టన్. అప్పుడు మన కోల్ ఇండియా అనుకుంటారా మన కంపెనీలు? తెలంగాణ సింగరేణికి అనుకుంటారా? డబుల్ ద రేట్ అమ్ముతున్నాడు కదా మనోడు. మళ్ళీ 49% ఉన్న కిషన్ రెడ్డి దీని మీద ఎందుకు రివ్యూ చేయలే? రేవంత్ రెడ్డిని కూర్చొని ఎందుకు మాట్లాడలే? సింగరేణి చైర్మన్ ని కూర్చొని ఎందుకు మాట్లాడలే? కమిషనర్లను కూర్చొని ఎందుకు మాట్లాడలే? ఇలా కేవలం స్కాండల్ హెడ్లైన్ అయిన తర్వాత ఎందుకు పంచాయతీలు పెట్టి మాట్లాడుతున్నారు? ఈ పంచాయతీలకు మాట్లాడాల్సింది ఎవరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. తెలంగాణ యొక్క నల్ల బంగారాన్ని దోసుకొదొబ్బుతున్నది ఎవరు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. అంటే నువ్వు 2,000కు దొరికేదాన్ని 4,000కు 6,000కు అమ్ముతున్నావు అని అంటే కొనడు ఎవడు. కొనకపోతే సింగరేణి కాలరీ కంపెనీకి సింగరేణికి క్యాష్ ఫ్లో అనేది తగ్గుతుంది కదా. ఇవాళ కిషన్ రెడ్డి గారు వచ్చి సింగరేణి కంపెనీ కోల్ బాగా కాస్ట్లీ ఉన్నది వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కనంటే, మళ్ళీ 2 సంవత్సరాల నుంచి మీరు మంత్రే ఉన్నారు కదా బొగ్గు గనుల శాఖకు. మళ్ళీ ఒక్కనాడు కూడా రివ్యూ తీయకుండా స్కాండల్ హెడ్లైన్ వచ్చినాక మాట్లాడు అనేది మోడీ గారి ఇమేజ్కి ఎంత దెబ్బతీస్తుర్రో చూడండి ఫ్రెండ్స్.